అడవులు తగ్గి చిరుతలు పెరిగి అడవులు తగ్గి చిరుతలు పెరిగి దేశంలో 18 రాష్ట్రాలు చిరుతపులు సంచరిస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి 14 రాష్ట్రాల్లో కనీసం 200కు పైగా చిరుతలు ఉంటాయని అంచనా. ఆయా చోట్ల వాటి సంతతి పెరుగుతుంటే కొండలు గుట్టల్లో తవ్వకాలు, వ్యవసాయం, చెట్లు నరికివేత కారణంగా ఆ మృగాల ఆవాసాలు దెబ్బతింటున్నాయి. ఈ క్రమంలోనే అవి ఆహారం, నీటి కోసం జనావాసాలకు వస్తూ మనుషుల, పశువులపై దాడులు చేస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ మంచిర్యాలలోని ఫారెస్ట్ ట్రాక్ పార్కులో చిరుతపులి తిష్టవేయడంతో ఐటీ ఉద్యోగులు, వాకర్స్ బెంబేలెత్తిపోయారు. ఆ చిరుతను పట్టుకోవడానికి అటవీ సిబ్బంది 23 రోజుల పాటు శ్రమించాల్సి వచ్చింది. కొన్ని నెలల క్రితం ఇక్రిసాట్లోనూ ఈ విధంగా ఒక చిరుతపులిని పట్టుకున్నారు. తాజాగా మహబూబ్నగర్లో 2 చిరుతలు మనుషులు, గొర్రెలపై దాడులు చేశాయి. తిరుమలలోని బ్యాటరీ స్టేషన్ ప్రాంతంలో మొన్న మధ్య చిరుత సంచారం కలకలం సృష్టించింది. గతేడాది తిరుమల మెట్లదారిలో ఓ బాలికను చిరుతపులి పొట్టన పెట్టుకోవడం భక్తులు ఎవరూ మర్చిపోలేదు. వేటాడుతూ దారి తప్పి పలు రాష్ట్రాల్లో చిరుతల సంఖ్య వేగంగా పెరుగుతుంది. 2018లో దేశవ్యాప్తంగా 12,852 చిరుతపుళ్లు ఉంటే 2022 నాటికి 13,874కు చేరాయి. 2 ఏళ్ల క్రితం దేశంలో చిరుతలు అత్యధికంగా మధ్యప్రదేశ్లో 3,907, మహారాష్ట్రలో 1985, కర్ణాటకలో 1879, తమిళనాడులో 1070 చొప్పున ఉన్నట్లు లెక్కించారు. ఆ తర్వాత వీటి సంఖ్య మరింతగా పెరిగింది. తెలంగాణలో చిరుతల సమస్య ఎక్కువవుతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర అటవీ శాఖ ప్రకటించిన పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టింది. నల్లమల అడవులు పరిసరాల్లో చిరుతపుళ్లు అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో చిరుతల సంచారం పెరగడంతో స్థానికులు హడలెత్తిపోతున్నారు. అడవులు తగ్గుతున్న క్రమంలో చిరుతలు వంటి వన్యప్రాణులు చిన్న చిన్న గుట్టలు, పంట పొలాల్లో నివాసానికి క్రమంగా అలవాటు పడుతున్నాయి. చిరుతలు చాలా తెలివైనవి, ఓపిక ఎక్కువ. రోజుకు 10-20 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయి. నీళ్లు లేకుండా 2-3 రోజులైనా తట్టుకుంటాయి. ఆకలి తీర్చుకోవడానికి వేటాడుతూ కొన్నిసార్లు రాత్రి వేళల్లో దారి తప్పి జనావాసాల వైపు వస్తున్నాయి. అవి సాధారణంగా నీలిగాయలు, కృష్ణ జింకలు, సాంబార్ జింకలతో పాటు నక్కలు, పిల్ల మొసళ్ళు, పశువులు, మేకలను వేటాడి తింటాయి. జనావాసాల్లోకి వచ్చినప్పుడు పగటి వేళ ఎటు వేళల్లో తెలియక ఉన్న చోటనే దాక్కుంటాయని, చుట్టూ జనం గుమిగూడడం, వారి అరుపులు, కేకలతో ఆందోళనకు గురయ్యి చిరుతలు పారిపోయే క్రమంలో అక్కడున్న వారిపై దాడి చేస్తాయి. అటవీ సమీప గ్రామాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. జనావాసాల్లో వచ్చిన చిరుతలను అడవుల్లో విడిచిపెట్టేటప్పుడు వాటికి రేడియో కాలర్లు అమర్చాలి. దానివల్ల అవి ఎక్కడ సంచరిస్తున్నాయో పసిగట్టడం వీలవుతుంది. అయితే ఈ కాలర్లు దేశీయంగా తయారు కాకపోవడంతో విదేశం నుంచి తెప్పించుకోవాల్సి వస్తుంది. మహారాష్ట్ర అటవీ శాఖ అధికారులైతే పెద్ద పుళ్లకు మాత్రమే రేడియో కాలర్లను అమర్చారు. ఫలితంగా అవి ఎన్ని రాష్ట్రాల మీదుగా ఎంత దూరం ప్రయాణించాయి, ప్రస్తుతం ఎక్కడున్నాయనేది తెలుసుకుంటున్నారు. ఆవాసాలను పరిరక్షిస్తే చిరుతలు జనావాసాలకు వచ్చినప్పుడు చుట్టూ జనం గుమిగూడడం, శబ్దాలు చేయడం అస్సలు చేయకూడదు. చిరుతకు దూరంగా ఉంటే దానంతా అదే మెల్లగా వెళ్ళిపోతుంది. చూసిన వెంటనే అటవీశాఖ సమాచారం ఇస్తే అధికారులు వచ్చి చిరుత అక్కడి నుంచి వెళ్ళిపోయేలా చూస్తారు. అవసరమైతే వాటిని బంధించి అడవుల్లో విడిచిపెడతారు. కానీ ఈ సమస్య సరైన పరిష్కారం అడవుల పెంపకం. తెలుగు రాష్ట్రాలు ఏటా వర్షాకాలం మొక్కలు నాటే కార్యక్రమాలు చేపడుతున్నారు. దాని కింద నగరాలు, పట్టణాలు, గ్రామాలు భారీగా మొక్కలు నాటుతున్నారే తప్ప అడవుల జోలికి వెళ్ళడం లేదు. సహజ వనాలను సంరక్షించుకోవడం ముఖ్యమని గ్రహించాలి. ఒక్కో పెద్దపుల ఆవాసం 50-60 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. చిరుతల ఆవాసాలు అయితే 8-10 చదరపు కిలోమీటర్ల మేర ఉంటాయని, సంచరించే చోట్ల వారి వేటాడి జంతువుల సంతతికి సమృద్ధిగా పెరిగేలా చూడాలి. కాబట్టి ఇక్కడ మనం అడవులు తగ్గి చిరుతలు పెరిగాయి అనేది మనం ఈ టాపిక్ గురించి నేర్చుకున్నాం.